శాసనసభలో వాడివేడి వాదోపవాదాలు, రాష్ట్ర అభివృద్ధికి నిత్యం సాగే మేధోమథనం, రాజకీయ క్షేత్రంగంలో ఎత్తులకు పై ఎత్తులు. ఇది ప్రజాప్రతినిధుల నిత్యకృత్యం. ఒక్కసారిగా దృశ్యం మారింది. గంభీరమైన వాదనలకు బదులు చిరునవ్వులు చిందాయి. ఖద్దరు చొక్కాల స్థానంలో రంగుల క్రీడా దుస్తులు మెరిశాయి. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో మొదటి ఎడిషన్ లెజిస్లేటర్ స్పోర్ట్స్ కల్చరల్ మీట్ 2026ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సీఎం సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఉత్సాహంగా ఆటల్లో పాల్గొని క్రీడా స్ఫూర్తిని చాటారు. చట్టసభల్లో మైకుల ముందు వాగ్దాటి ప్రదర్శించే నాయకులు మైదానంలో సందడి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మొదటిసారి తొలి విడత తెలంగాణ లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ కల్చరల్ మీట్ 2026ను నిర్వహించారు. స్నేహపూర్వక వాతావరణంలో జరిగిన ఈ పోటీలను సీఎం రేవంత్ రెడ్డి క్రీడా జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఫిట్ లీడర్స్, ఫిట్ స్టేట్ సందేశంతో ప్రజా ప్రతినిధుల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించడం, క్రీడలను ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ క్రీడోత్సవాలను ఏర్పాటు చేశారు. ఈ పోటీలకు విపక్ష శాసనసభ్యులు హాజరు కాలేదు. ఎల్బీ స్టేడియం వేదికగా 2 రోజుల పాటు సాగే ఈ పోటీల్లో మొదటి రోజు టగ్ ఆఫ్ వార్, లెమన్ ఆన్ స్పూన్, ఆర్చరీ, ఫుట్బాల్, కబడ్డీ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో ఆద్యంతం ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా గడిపారు. స్వయంగా ఫుట్బాల్ క్రీడాకారుడైన సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఆటతో ఆకట్టుకున్నారు. ముందుగా విద్యార్థులతో ముఖ్యమంత్రి మ్యాచ్ ఆడారు. యువకులతో సమానంగా పరిగెత్తుతూ గోల్స్ కొట్టిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మైదానంలోకి దిగారు. సీఎం టీం, స్పీకర్ టీంలుగా ఏర్పడి మ్యాచ్ ఆడారు. ప్రజాప్రతినిధులంతా ఆటలో సీఎంతో పోటీ పడ్డానికి ప్రయత్నం చేశారు. తన టీం తరపున సీఎం 4 గోల్స్ కొట్టగా స్పీకర్ టీం 0 పాయింట్లతో ఉంది. దీంతో సీఎం, స్పీకర్ టీం జెర్సీ ధరించి ఆ బృందం తరపున బరిలోకి దిగి క్రీడా స్ఫూర్తిని చాటారు. అనంతరం స్పీకర్ టీం తరపున గోల్ కొట్టారు. ఈ ఫుట్బాల్ మ్యాచ్లో మొత్తం 5 గోల్స్ కాగా అందులో 4 గోల్స్ సీఎం రేవంత్ రెడ్డి ఒక్కరే కొట్టడం విశేషం. నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జైవీర్ మరో గోల్ కొట్టారు. దీంతో ఈ మ్యాచ్లో సీఎంను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ప్రకటించారు. నిత్యం రాజకీయాల్లో మునుగు తేలుతూ నిరంతరం సమస్యల పరిష్కారం కోసం పనిచేసే ప్రజాప్రతినిధులకు ఈ స్పోర్ట్స్ మీట్ అద్భుత అవకాశమని సీఎం రేవంత్ అన్నారు. అందరూ అద్భుతంగా ఆడకపోవచ్చు కానీ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించవచ్చన్నారు. ఒకప్పుడు క్రీడలకు ప్రాధాన్యం ఉండేదని, తెలంగాణ ఏర్పడ్డాక అది కరువైందన్నారు. అందుకే తమ ప్రభుత్వం వచ్చాక స్పోర్ట్స్ పాలసీని తెచ్చామని సీఎం గుర్తు చేశారు. క్రీడల మీద ఆసక్తి పెంచుకోండి, క్రీడల్లో రాణించండి. దేశ గుర్తింపు, గౌరవాన్ని పెంచడమే కాదు, మీ భవిష్యత్తును కూడా మీరు బాగు చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రతిపక్షానికి సంబంధించిన కొంతమంది శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యుల క్రీడల్ని బహిష్కరిస్తున్నామని అన్నారు. ఇది ఏం స్పోర్ట్స్ స్పిరిటో నాకు అర్థం కాలే. మీ ఆలోచనలు ఎంతసేపు ఉన్నా ఫామ్ హౌజుల్లో, పార్టీలో, లేకపోతే పబ్బుల్లో, విందులోనే మీరు ఆలోచన చేస్తారేమో. మేము యువతను వాటి నుంచి దూరంగా జరపడానికి మత్తు బాట వదలండి, మైదానాల బాట పట్టండి అని చెప్పి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువతకు ఆదర్శంగా నిలబడాలి అని ఈ క్రీడల్ని ఏర్పాటు చేయడం జరిగింది. టగ్ ఆఫ్ వార్లో డెక్కన్, కాకతీయ బృందాలుగా ఏర్పడి 2 బృందాలు పోటీ పడ్డాయి. మొదటగా మంత్రి వాకటి శ్రీహరి బృందం పాయింట్ సాధించగా తర్వాత 2 పాయింట్లు సాధించి డెక్కన్ బృందంపై కాకతీయ బృందం గెలిచింది. మహిళా ప్రజాప్రతినిధుల కోసం ప్రత్యేకంగా లెమన్ అండ్ స్పూన్ పోటీని ఏర్పాటు చేశారు. ఇందులో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు యశస్విని రెడ్డి, రాగమయ్యి పాల్గొన్నారు. ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొని కొండా సురేఖ మొదటి స్థానంలో నిలిచారు. యశస్విని రెడ్డి 2, రాగమయ్యి 3వ స్థానం దక్కించుకున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి 2 బృందాలుగా ఏర్పడి కబడ్డీ పోటీల్లో పాల్గొన్నారు. టాస్ గెలిచి మొదటి కూతకు వెళ్లిన మంత్రి పొన్నం ప్రభాకర్ క్షణాల్లోనే అవతలి బృందానికి చిక్కి నిరాశపరిచారు. ఆ తర్వాత రైడ్కి వచ్చిన క్రీడాశాఖ మంత్రి వాకటి శ్రీహరి ఒకేసారి 3 పాయింట్లు సాధించారు. కబడ్డీల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు కింద పడుతూ లేస్తూ ఉత్సాహంగా గడిపారు.
చివరగా 14 పాయింట్ల అత్యధిక లీడ్ స్కోరుతో వాకటి శ్రీహరి బృందం ఘన విజయం సాధించింది. ఒక ఆయన అంటాడు, నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఇంత ఇబ్బందులుంటే క్రీడలు ఎందుకు, ఆటలు ఎందుకని. మా వర్షన్, మా నినాదం ఒక్కటే, మత్తు వదలాలే, మైదానాలు చేరాలని. మరి వారి ఆలోచన విధానం మత్తు వదిలేది లేదేమో, అందుకే మైదానాల కాడి గురించి ఆలోచన చేయడం లేదు. ఎవరి ఆలోచనలు వాళ్ళవి. మేము ఎన్ని క్రీడలు ఆడిపించినా మత్తు క్రీడల్ని ఆడిపించాం, ఉక్కు పాదంతో తొక్కి పాతర. తెలంగాణ యువతలో క్రీడలు మరి అదేవిధంగా స్పోర్ట్స్ సైడ్ అందరినీ యువతను మరి తీసుకెళ్ళి రేపు ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా ఆ స్థాయిలో మన తెలంగాణ రాష్ట్రాన్ని ఒక స్పోర్ట్స్ హబ్గా మార్చాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ నిర్ణయం చాలా మరి యువతలో స్ఫూర్తిదాయకంగా అదేవిధంగా మోటివేషనల్గా కనిపిస్తూ ఉంది. రెండో రోజు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఎల్బీ స్టేడియం వేదికగా పోటీలు మళ్లీ తిరిగి ప్రారంభం కానున్నాయి. రన్నింగ్ వంటి పలు అథ్లెటిక్ పోటీలు నిర్వహించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్, శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొన్నారు.